నీకే నా వందనం. ఒకవేళ రొట్టెల ఇల్లు, దేవుని సహవాసము, దేవుని సన్నిధి, ఆయన పాదాల దగ్గర ఉండవలసిన జీవితాన్ని విడిచిపెట్టి మోయాబు లాంటి మాటలు చెప్పే వారి మధ్యలోకి, ప్రార్థన లేని వారితో నువ్వు కాలక్షేపణ చేస్తున్నావేమో. కాబట్టి స్వేచ్ఛగా నేను నా బంధువులతో, నా స్నేహితులతో నేను నా జీవితాన్ని గడుపుతానుకోవద్దు. దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి జ్ఞాపకం చేస్తున్నాడు. నా పాదాల చెంతనే, ఆ బెత్లెహేములోనే నీకు క్షేమము. దావీదు లాంటి భక్తులు యెహోవా మందిరములో ఆనందించారు. ఆనందం దొరికే ప్లేస్ మందిరము, పరిశుద్ధ స్థలం అది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి దేవునితో నువ్వు జీవించాలి. బెత్లెహేములో ఉన్నటువంటి కుటుంబము మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది. అక్కడికి వెళితే ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, వాక్యం ధ్యానం చేసేటువంటి వారు ఉండరు, దేవుని యొక్క నీతి మార్గాల్లో నడిపించే వాళ్ళు ఉండరు, నడిచేవాళ్ళు ఉండరు. ఎవరిష్టం వాళ్ళదే అవుతుంది కదా. కాబట్టి అక్కడ ఆత్మల పట్ల కూడా భారం ఉండదు, అక్కడ ప్రార్థన ఉండదు, నశించిపోతున్న ప్రజల పట్ల భారం ఉండదు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితి? ఈ రోజున ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా? ఈ రోజున ఆత్మల పట్ల భారం కోల్పోయావా? అయితే నువ్వు మోయాబులో ఉన్నావు. ఒక్కసారి ఈ యొక్క దినమందు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తుతుండగా, నీ ఆత్మీయ జీవితాన్ని లేవనెత్తుతుండగా నిలబడదాం. ప్రభువా, ఆ కోల్పోయినటువంటి ఆలోచనను, ఆ కోల్పోయినటువంటి ఆసక్తిని, ఆ కోల్పోయినటువంటి భారాన్ని, ఆత్మల భారాన్ని మరలా నాకు ఇవ్వండి అయ్యా. నా పరిసర ప్రాంతాల కొరకు భారాన్ని మరలా నాకు ఇవ్వండి అయ్యా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు ఆయన నామములో. ప్రకటన గ్రంథంలో ఏమనుందో తెలిసిన? ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనం ఉంది. పెర్గస్ సంఘము సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ గమనించినారా? మనము కూడా దేవుని బిడ్డలమే కానీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి సాతాను సింహాసనమైనటువంటి ఆ నిద్రమత్తులో ఉన్నామేమో, సాతాను యొక్క శక్తి చేత కప్పబడి ఉన్నామేమో, ఆ యొక్క అనాలోచితమైన మనసు చేత నింపబడి ఉన్నామేమో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుని మరలా మనము దేవుని నివాసం కలిగిన మనుషుల మధ్యలోనికి బయలుదేరాలి. మరలా బెత్లెహేమునకు తిరగాలి. బెత్లెహేములో కాపురం ఉంటున్నటువంటి ప్లేసులోనికి వెళ్ళాలి. ఈ కాపుదల లేనటువంటి మోయాబులో ఈ కుటుంబం ఉండి ఆఖరికి ఏమైపోయిందంటే, ప్రియమైనటువంటి వారులారా, మోయాబు వెళ్ళటం వలన దుస్థితి ఆవరించింది. ఈ మొదటి అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే ఆ కుటుంబం మీదకి దుస్థితి ఆవరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనును ఇద్దరును చనిపోయిరి. కాగా ఆసరి తాను కనిన 2 కుమారులు తన పెనిమిటియు లేనిదాయను. గమనించినారా? కుటుంబము ఎలాంటి దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో, ఎలాంటి దుస్థితిలోకి కుటుంబాన్ని ఆవరించిందో. మోయాబు ఉద్ధరిస్తుందని వెళ్ళిపోయినారు కానీ జీవితం తిరగబడిపోయింది. ప్రియమైన వారలారా, మోయాబు ప్రాంతం ఉద్ధరించదు, ఉద్ధరించేవాడు యెహోవాయే. ఈ మనుషులు మనల్ని ఉద్ధరించరు. దేవుని కృప లేకుండా ఏ పరిస్థితి మనల్ని ఉద్ధరించదు, ఏ వ్యక్తి మనల్ని ఉద్ధరించరు. ఉద్ధరించేవాడు దేవుడే. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినంలో మన జీవితాలు, అందుకని సాతాను అంటాడు యోబు విషయంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినటువంటి సమస్తమునకు కంచి వేసితివి. గమనించినారా? మన కుటుంబాలకు కంచి వేయవాడు దేవుడే. మనకున్న సమస్తము మీద కంచి వేయవాడు దేవుడే. గమనించినారా? మనుషులు మనకెవ్వరూ సహాయం చేయలేరు. వాళ్ళు చూడండి, చాలామంది చెప్తున్నారు, అయ్యా మేము వారి చేత రికమెండేషన్ చేయించాం, వీరి చేత రికమెండేషన్ చేయించాం. లేదయ్యా, అవును, ఉద్ధరించేవాడు దేవుడే, సహాయం చేయవాడు దేవుడే. నీ ఆస్తి చుట్టూ, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తానికి కంచి వేయవలసినటువంటి దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ దినమందు ప్రియ సంగమా, ఆయన విడిద్దామా? మరి ప్రతిదినము ఆయన కాపుదల లేకపోతే, ప్రతిదినము ఆయన సన్నిధి లేకపోతే మనము సజీవుల లెక్కలు ఆరోగ్యంగా ఉండగలమా? కానీ దినమందు ఆయన సన్నిధికి మన జీవితాలను అప్పగించుకుందాం. దేవా, కాపుదలిచ్చువాడా, నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నేను ఈ దినము నుండి నీతో మంచి సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నానయ్యా. నాయనా, నేను బెత్లెహేము లాంటి రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి, దేవా, మధురమైన జీవితాన్ని, మధురమైన సహవాసాన్ని, మధురమైన మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలు విడిచిపెట్టి వెలపటికి వెళ్ళిపోయినానన్నా, నన్ను క్షమించు ప్రభువా అని ఈ దినమైన దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి ముందుకు జరుగుదామా? ప్రభువుతో నడుద్దామా? ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకుందామా?
యేసయ్యతో మాట్లాడదామా? ఆయన వాక్యాన్ని ధ్యానిద్దామా? ఆయన సన్నిధిలో సంఘంతో కలిసి ప్రార్థన చేద్దామా? ముందుకు నడుద్దాం.